నమస్తే. వీటీవీ ప్రేమికి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా కూటమి ప్రభుత్వం అనే కంటే కూడా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు వ్యవహరిస్తున్నటువంటి తీరు, పాలనా వ్యవహారాల్లో వాస్తవాల్ని ఏ విధంగా అయితే మరుగుపరిచి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా అయితే తుంగలోకి తొక్కి వాళ్ళ ఇష్టారాజ్యం కింద చేస్తున్నారో, అసలు ఈ 15 నెలల కాలంలో పూర్తిగా పరిపాలన ఏ విధ్వంస పాలన అయితే తనను విమర్శించారో అటువంటి విధ్వంస పాలనకి ఈ రోజున తెరలేపారనేటువంటి విషయాన్ని పూర్తిగా సుదీర్ఘంగా ఆయన ప్రతి అంశాన్ని కూడా ఒక శూల శోధన చేసేటువంటి విధంగా ఆయన ఆవిష్కరించారు. నిజానికి ఏంటంటే ఒక రీజనబుల్ డిబేట్స్ పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన లేవనెత్తినటువంటి ప్రతి అంశానికి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ విస్తృతమైనటువంటి అంశాల జోలికి వెళ్లకుండా ఆల్రెడీ వీటికి సంబంధించి మనం వీటీవీ ఒక వీడియో చేసాం. ప్రధానంగా ఒక్కటే పాయింట్ ఏంటంటే నేను ఈ విషయంలో చెప్పొచ్చేది, ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యాలిడ్ పాయింట్ ని, అంటే ఇదంతా చరిత్రచరణంగా జరుగుతున్నటువంటి వ్యవహారమే, కానీ చంద్రబాబు నాయుడు గారు తన చెయ్యని పనుల్ని చేశాను అని చెప్పుకోవటం ఆయనకి బాగా అలవాటు అనేటువంటి దాని మీద అసలు హైదరాబాద్ ని ఎవరు డెవలప్ చేశారు ఇప్పటికి ఎన్నిసార్లు విన్నాం. ఏది హైదరాబాద్ తనే డెవలప్ చేశానని చెప్పని, ఆ తర్వాత హైటెక్ సిటీ తనే తీసుకొచ్చానని పదే 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 ఓదరగొట్టుకుంటూ ఉంటే, ఈ మధ్య సిడ్నీలో సాక్షాత్తు ఆయన కుమారుడు కూడా ఇదే మాట అక్కడ ఉటంకించడం అనేది కూడా గమనించాలి. ఫ్లైఓవర్లు ఎవరు కట్టారు, తర్వాత అసలు విమానాశ్రయాలు ఎవరు కట్టారు, వాటన్నిటినీ కూడా ఎవరో విమర్శించారంట. ఇప్పుడు వాస్తవాలు తెలుస్తున్నాయని చెప్పని అక్కడ తను కూడా విదేశాలకు వెళ్లి కూడా ఇదే రకమైనటువంటి ప్రచారం చేస్తూ, అదే సమయంలో ఒక మాట అన్నాడు, వాళ్ళ నాన్నగారు క్వాంటమ్ వ్యాలీ అని చెప్పానంటే నాకేంటో అర్థం కాలేదు, దీంట్లో చాట్ జీపీటీలో చూసుకున్నానని. మరి ఇలాంటి విషయాలు కూడా ప్రచారాలు చేస్తూ ఉంటే జనం కూడా చాట్ జీపీటీలోను గూగుల్లోను సెర్చ్ చేసుకుంటారు, నిజాలు బయటపడతాయి కదా. సో ఆ విషయాన్నే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా సూటిగా శృతి మెత్తగా చెప్పినటువంటి మాట. ఒక్కసారి వాటిని రేఖామాత్రంగా మనం పరిశీలించినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం ఏంటి, హైటెక్ సిటీకి సంబంధించి ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే శంకుస్థాపన చేశారు. ఎస్, ఇది వాస్తవం. అంటే ఎప్పుడైతే బెంగళూరు సిటీ ఐటీకి విపరీతంగా అక్కడ ఒక డిమాండ్ పెరుగుతూ ఉందో ఆ సందర్భంలో హైదరాబాద్ ను కూడా ఆ విధంగా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన అప్పటి పాలకుల్లో ఒక వేళ్ళూనుకుంది. దానికి వాళ్ళ వంతు ప్రయత్నాలు వాళ్ళు ప్రారంభించారు. ఆ రకంగా వచ్చినటువంటి ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే అక్కడ హైటెక్ సిటీ అనే నామకరణం చేయలేదు, కానీ ఐటీ అక్కడ ప్రారంభించాలని చెప్పని ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఆయన శంకుస్థాపన చేశారు. ఇక ఆ విషయాన్ని అలా ఉంచినట్టయితే పదే 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 ఓదరగొట్టుకునేది ఏంటి అన్నట్లయితే, హైదరాబాద్ ని విస్తృతంగా డెవలప్ చేసాం, ఫ్లైఓవర్లు వేసాం, విమానాశ్రయాన్ని తీసుకొచ్చామని కదా చెప్తుంటారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలంటే ఎవరు చేయాలండి? రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడా, లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలా? అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి ఇక్కడ ఈ పాయింట్ నుంచి మీరు ఆలోచించాలి. ఆ రోజున పివి నరసింహారావు గారి పాలనా కాలంలో ప్రపంచీకరణ నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఒక విస్తృతమైనటువంటి దీంట్లో శరవేగంగా ఆర్థిక అంశాలన్నీ కూడా పరుగులు తీస్తున్నటువంటి నేపథ్యంలో దానికంటే ముందు అంటే ఆ వాతావరణం ఆల్రెడీ నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో వాజ్పేయి గారి పాలనా కాలంలో అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగింది ఏంటి అన్నట్లయితే, భారతదేశంలో అంతర్జాతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి విమానాశ్రయాలను విస్తృతపరచాలి అనేటువంటి నిర్ణయాన్ని ఆ రోజున అక్కడ విమానయాన శాఖ మంత్రులు వారు నిర్ణయం తీసుకుంటా ఉంటే, ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నప్పుడు ఇది హైదరాబాద్ కి సంబంధించి తను చొరవ తీసుకున్నటువంటి మాట అయితే వాస్తవం. అయితే అది ఆ రోజున కేంద్రంలోని వాజ్పేయి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రాతిపదిక, అంటే మోడల్ పీపీపీ మోడల్లో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలి అనేటువంటి నిర్ణయం మేరకు శంషాబాద్ లో భూమిని గుర్తించి ఎంఓయూ చేసుకున్నారు. అది జరిగింది. కానీ అక్కడ నుంచి ఆ విమానాశ్రయం యొక్క డెవలప్మెంట్ ని, ఆ అనుమతుల్ని ఆ పరుగు పెట్టించినటువంటి తీరు కంటిన్యూస్ గా కాన్స్టాంట్ గా మానిటర్ చేసి దాన్ని పూర్తి చేసినటువంటి ఘనత ఎవరిది అంటే రాజశేఖర రెడ్డి గారిది. ఇక్కడ మీరు సంవత్సరాలతో సహా కూడా తీసుకోవచ్చు. ఫేజ్ 2 అంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2004 డిసెంబర్లోనే ఈ సంతకం పూర్తయింది.
పూర్తయింది. ఫౌండేషన్ స్టోన్ కూడా 2005లో వేశారు. కావాలంటే వారు చెప్పేటువంటి గూగుల్కే వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. ఫౌండేషన్ స్టోన్ 2005లో అయింది. నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసి 2005-2008 మధ్యలో దీన్ని పూర్తి చేశారు. ఎవరు పూర్తి చేశారండి మరి 2008లో? అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ యూపీఏ ప్రభుత్వం. వైఎస్ఆర్ ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో దీన్ని ఆ రోజున ఓపెనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసి అందుకోసం అని చెప్పని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు జిఎంఆర్కి. కాదన్నట్లయితే ఏం పెట్టేవారు? ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ అని చెప్పని పెట్టేవాళ్ళు. ఎందుకంటే బేగంపేటకి ఆల్రెడీ ఎన్టీఆర్ పేరు ఉంది కాబట్టి దీనికి కూడా అదే పెట్టాలని అప్పట్లో డిమాండ్ చేశారు కూడా. అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారి మీద ఉన్నటువంటి ఆ గౌరవంతో ఆ మమకారంతో ఆయన పేరు పెట్టారు. దాని ఓపెనింగ్ కి సోనియా గాంధీ గారు కూడా వచ్చారు. ఇది అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి క్లుప్తమైనటువంటి వాస్తవాలు. సో 1997-2003 మధ్యలో మొదలైనా కూడా 2004 తర్వాత వైఎస్ఆర్ గారు ఆయన దీన్ని పరుగులు పెట్టించారు. ఇది వాస్తవం. కాబట్టి దీన్ని మరి ఆయన ఎలా క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటాడు? ఇక ఫ్లైఓవర్లు, మెట్రో రోడ్లు, ర్యాబ్లు అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, ఈ విషయానికి వద్దాం. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే 11.6 కిలోమీటర్ల భారీ ప్రాజెక్ట్ ఇది. ఇది కంప్లీట్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఇది మానిటరింగ్ జరిగింది. ఆయన ఆకస్మిక మరణం తర్వాత దాన్ని ప్రారంభించింది రోసయ్య గారు ప్రారంభించారు. మరి దీన్ని ఆయన క్రెడిట్ లో ఎలా వేసుకుంటారండి? తర్వాత ఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు ఎవరు డెవలప్ చేశారనేటువంటిది వైఎస్ఆర్ గారు లేకుండా అసలు ఆ ప్రాంతం అంతా కూడా అంత స్థాయిలో డెవలప్ అయ్యేటువంటి మాట ఎవరు కూడా ఊహించలేరని చెప్పని ఇప్పటికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు సైతం దీన్ని వాళ్ళు అంగీకరిస్తారు. ఆయన ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా డెవలప్ అయింది అనేటువంటిది. సో రాజశేఖర రెడ్డి గారు లేకపోతే శంషాబాద్ విమానాశ్రయం కేవలం కాగితాల మీదకే పరిమితమై ఉండేది. ఎందుకంటే ప్రభుత్వాలు తర్వాత మారిపోయినాయి కాబట్టి. ఎందుకు అన్నట్లయితే ఆ ఒప్పందాలు, ఫౌండేషన్ నిర్మాణం, ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఆయన కాలంలోనే పూర్తయ్యాయి. అదే గనక చంద్రబాబు నాయుడు గారు అయితే, అంటే అంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు ఉండి తర్వాత చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏం జరిగేది? ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏం జరుగుతుందో అదే జరిగేది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలన్నిటినీ కూడా ఆ క్రెడిట్ ఆయనకి ఎందుకు వెళ్ళాలని చెప్పని ఏ విధంగా అయితే వాటన్నిటినీ కూడా పూర్తిగా ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నారో అదే జరిగేది. కానీ రాజశేఖర రెడ్డి గారు డెవలప్మెంట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ ప్రయత్నాలు ఏదైతే ఆరంభించారో ఆ ప్రయత్నాలు, ఆ కళలకి ఒక సాకారం కావాలని వాటికి ఒక రూపునిచ్చేయడానికి ఆయన చేసినటువంటి కృషి. తదనంతర కాలంలో ఆ కృషిని మళ్ళీ కొనసాగించినటువంటి వారు ఎవరు ఉన్నట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు కూడా ఆయన కుమారుడు కేటీఆర్ ఆధ్వర్యంలో అది మొత్తం హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చేటువంటి క్రమంలో మరిన్ని మెట్రోలను, ఫ్లైఓవర్ల నిర్మాణానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు. అదే దీన్ని ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నారు. ఎవరైనా సరే పాలన ప్రజల కోసం అని చెప్పని పాలించేటువంటి వారికి ఎవరికైనా కూడా ఆ కనీసం కన్సర్న్ అనేటువంటిది ఉంటుంది. ఇక మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే పెద్ద ఆర్భాటంగా ప్రారంభించి తన హయాంలో పూర్తి చేయలేనటువంటి కనకదుర్గమ్మ వారధిని ఎవరండి పూర్తి చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. అదే విధంగా ఎంతో మంది ప్రాణాలు కాపాడి, ఇంత వరదలు వచ్చినా కూడా వరదల్లో మేము బలైపోయేవాళ్ళం, ఈ రోజున మా ప్రాణాలు, మా కుటుంబాలు నిలబడ్డాయని చెప్పని కృష్ణలంక వాసులు జగన్మోహన్ రెడ్డిని వేణోళ్ల పొగిడారు. ఆ రిటైనింగ్ వాల్ కట్టింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. కనకదుర్గమ్మ వారధి ఆయన హయాంలోనే పూర్తి చేశారు. కాబట్టి ఇంతమంది, అంటే ఇదంతా కూడా ఒక సమష్టి కృషి. ఈ సమష్టి కృషి అనేటువంటి దాన్ని, ఆ లెగసీ ఎవరైనా కూడా పాలన పట్ల ఎలాంటి ప్రిజుడీసు లేనటువంటి వాళ్ళు ఇలా రాజశేఖర రెడ్డి గారి లాగా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా వ్యవహరిస్తారు. కానీ మీదంతా సంకుచిత భావాలు, మీరు చెయ్యని పనుల్ని మీరు చేశామని చెప్పని క్లెయిమ్ చేసుకుంటారు. మనం చెయ్యని పనుల్ని మనం చేశామని క్లెయిమ్ చేసుకునేటువంటి దాన్ని డెల్యూజన్ అంటారు, లేదంటే సెల్ఫ్ డిసెప్షన్ అంటారు. ఈ సెల్ఫ్ డిసెప్షన్, డెల్యూజన్స్ కి చంద్రబాబు నాయుడు గారు బాగా అలవాటు పడిపోయారనేటువంటిది అందరికీ తెలుసు. కాబట్టి అందుకే ఆయన ఏమన్నారంటే క్రెడిట్ చోరీ అన్నారు. చాలా చక్కగా ఈ విషయాన్ని చెప్పారు. ఈ వాస్తవాలు ఇవి. వాస్తవంగా ఇంకా డీటెయిల్స్ కావాలంటే కూడా మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకోండి.
ఇది హైదరాబాద్ యొక్క రూపురేఖలను మార్చినటువంటి ముఖ్యమంత్రులు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఫ్లైఓవర్లు తీసుకొచ్చింది వీళ్ళు తప్ప ఆయన కేవలం ఆ క్రెడిట్ అంతా ఆయన కొట్టేయటం అనేది వాళ్ళ ఆనందం అయితే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.